తాము ఎక్కడికి పారిపోలేదని, తాము విదేశాలకు పారిపోయే ఆలోచన కూడా తమకేదీ లేదని, త్వరలోనే తెలంగాణకు రాబోతున్నామని తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆషన్న ఫోన్లో నాకు చెప్పాడు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తా కథనాలను ఆయన ఖండించాడు. మేము త్వరలోనే రాబోతున్నాము అని చెప్పాడు ఆయన. అక్టోబర్ 2వ వారంలో మల్లోజుల వేణుగోపాల్, అంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను గడ్చిరోలిలో అక్కడి ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన సంగతి తెలుసు. ఆ తర్వాత తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అలియాస్ ఆషన్న జగదల్పూర్లో, అంటే ఛత్తీస్గఢ్లో ఆయన అక్కడి ప్రభుత్వం ముందు లొంగిపోయాడు. సో ఇద్దరు కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరి స్వగ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. సో వీళ్ళు తెలంగాణకు రాగలరా లేదా, తెలంగాణకు వచ్చే అవకాశాలు ఏమిటి, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏమిటనే దానికి సంబంధించి సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. అంటే నెల దాటిపోయినా కూడా క్లారిటీ రావడం లేదు. క్లారిటీ ఎందుకు రావడం లేదంటే, మనకు అర్థమవుతున్న దాని ప్రకారం మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే వీళ్ళిద్దరిని శిక్షించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకు భయం పట్టుకున్నట్టుగా కనబడుతోంది. ఈ భయం కారణంగానే వాళ్ళు తమ స్వగ్రామానికో లేకుంటే తెలంగాణకో రావడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్టు కూడా మనకు కనిపిస్తోంది. అండ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మళ్ళీ తాజాగా మరొక స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. వీళ్ళిద్దరూ ద్రోహులని, అట్లాగే విచ్ఛిన్నకర శక్తులని, వీళ్ళు అసలు విప్లవం గురించి కానీ విప్లవోద్యమం గురించి కానీ మాట్లాడే హక్కు లేదని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. మళ్ళీ అభయ్ పేరుతోనే విడుదల చేసింది. సరే, ఈ అభయ్ అంటే పార్టీ పేరుగా మనం భావించాలి. ఇంతకుముందు అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ చెలామణి అయ్యాడు. ఆయన ఆయుధాలతో సహా లొంగిపోయాడు. ఆయన దాదాపు 60 మందితో లొంగిపోతే తక్కెళ్ళపల్లి వాసుదేవరావు దాదాపు 200 మందికి పైగా సాయుధ మావోయిస్టులతో లొంగిపోయాడు. ఆ ఆయుధాలని ప్రభుత్వానికి అప్పచెప్పారు, అంటే పోలీసులకు అప్పచెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ కానీ ఆషన్న కానీ వాళ్లకు విప్లవోద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారని, ఇద్దరు కూడా అవకాశవాదంతో విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి అండ్ పార్టీ క్యాడర్ను మోసం చేసి వాళ్ళు ప్రభుత్వానికి లొంగిపోయినట్లుగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తెలియజేశాడు. అండ్ ఆయన ఇంకేం చెప్పాడంటే, అసలు వీళ్ళిద్దరు కూడా చాలా అంతకు ముందు నుంచే, అంటే అక్టోబర్లో వీళ్ళు సరెండర్ అయ్యారు, బట్ అంతకు 3-4 నెలల నుంచే వీళ్ళిద్దరూ పోలీసుల సంబంధాల్లోకి వెళ్ళారని, ప్రభుత్వ సంబంధాల్లోకి వెళ్ళారని, కొంతమంది మీడియా ప్రతినిధుల ద్వారా వీళ్ళు గవర్నమెంట్తో లొంగిపోవడానికి సంప్రదింపులు జరిపారని కూడా మావోయిస్ట్ పార్టీ చెప్తోంది. సో ఆయా ప్రభుత్వాలతో, అంటే మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ముందుగానే ఒక ఒప్పందం చేసుకొని పథకం ప్రకారమే లొంగిపోయినట్లుగా మావోయిస్ట్ పార్టీ చెప్తోంది. అట్లాగే 2 రాష్ట్రాల సరిహద్దుల్లో, అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి నదీ తీరం దగ్గర దాని సమీప ప్రాంతాల్లో అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 16 తేదీల్లో వీళ్ళు పెద్ద ఎత్తున లొంగిపోవడానికి సంబంధించిన ఆ అరేంజ్మెంట్ ఏవైతే ఉంటాయో ఆ రూట్ మొత్తాన్ని, అంటే సేఫ్ ప్యాసేజ్, వాళ్ళకి ఎవరికి ఏ రకమైన హాని జరగకుండా పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాట్లు చేశారని కూడా మావోయిస్ట్ పార్టీ విమర్శించింది. అండ్ అంటే మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే తక్కెళ్ళపల్లి వాసుదేవరావు వీళ్ళిద్దరు కూడా రాజ్యంతో కుమ్మక్కై, ప్రభుత్వంతో కుమ్మక్కై వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించడం, అట్లాగే అంటే మావోయిస్టు పార్టీని పంథాను తప్పుపట్టడం అనేది, ఇది వాళ్ళ దిగజారుడు తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే, వాళ్ళ రాజకీయ దివాళాకోరుతనానికి, వాళ్ళు రాజకీయంగా దిగజారిపోయారనడానికి ఇదే నిదర్శనమని కూడా కేంద్ర కమిటీ ఆ ప్రకటనలో తెలియజేసింది. అలాగే మావోయిస్ట్ పార్టీ
జనరల్ సెక్రటరీ నంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు గత మేలో ఎన్కౌంటర్ అయిన సంగతి మనకు తెలుసు. ఆయన ఎన్కౌంటర్ కావడానికి ముందు ఆయుధాలను విడిచిపెట్టి శాంతియుత మార్గంలో అంటే రాజ్యాంగ పరిధిలో ప్రజా పోరాటాలు చేయాలని చెప్పినట్లుగా ఏదైతే వీళ్ళిద్దరు ప్రచారం చేస్తున్నారో అది పచ్చి బూటకం అని కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తెలియజేసింది. అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, లేదంటే ఎట్లా విశ్లేషించాలంటే, నంబాళ్ళ కేశవరావు సాయుధ పోరాటాన్ని కొనసాగించే పంధాతోనే ఉన్నాడు, సాయుధ పోరాటాన్ని విరమించే పంధాతో లేడు. సాయుధ పోరాటాన్ని విరమించడానికి సంబంధించిన చర్చల్లో నంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు కూడా పాల్గొన్నాడని, ఆయన కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నాడని, సాయుధ పోరాటాన్ని విరమించడం వైపే ఆయన మొగ్గు చూపాడని మల్లోజుల వేణు, తక్కలేపల్లి వాసు చెప్తూ వచ్చారు. అయితే ఇందుకు విరుద్ధంగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసిన ప్రకటన వల్ల మనకు అర్థమవుతుంది. కనుక వీళ్ళిద్దరూ ఎవరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన తక్కలేపల్లి వాసు అండ్ మల్లోజుల వేణుగోపాల్, వీళ్ళు మొత్తం విప్లవానికి ద్రోహం చేశారని, అట్లాగే విప్లవోద్యమంలో తమ లోపాలను పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి గాను రకరకాల సాకులు ఇప్పుడు చెప్తున్నారని కూడా ఆ పార్టీ తెలియజేసింది. అట్లాగే 2020లో అంటే 5 ఏళ్ల కిందట కేంద్ర కమిటీ రాజకీయ నిర్మాణ సమీక్షలో విషయాలను కూడా వాళ్ళు ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలియజేశాడు. సో పార్టీకి సంబంధించిన అంటే విధాన నిర్ణయాల గురించి, పార్టీ నిర్ణయాలకు సంబంధించి ఎవరైనా సరే చర్చించే హక్కు, మార్పులు చేర్పులు చేసే హక్కు కూడా ఉందని, అయితే అటువంటి ఒక పర్టికులర్ దస్తావేజు పైన అభ్యంతరాలు వాళ్ళు అప్పుడు చెప్పలేదని కూడా అభయ్ తెలియజేశాడు. ఎవరు? మల్లోజుల వేణు అండ్ తక్కలేపల్లి వాసురావు. వీళ్ళు అప్పుడు తెలియజేయలేదు. తర్వాత కేంద్ర కమిటీయే తప్పులన్నీ చేసిందంటూ ఇప్పుడు పార్టీ పైన నిందలు వేస్తున్నట్లుగా అభయ్ తెలియజేశాడు. ఇంతకాలం నమ్మిన సిద్ధాంతాలకు వాళ్ళు చెబుతున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టుగా కూడా అభయ్ తెలియజేశాడు. అట్లాగే వీళ్ళిద్దరిలో నిజాయితీ పూర్తిగా కొరవడిందని, ఇది బికాజ్ ఆఫ్ అవకాశవాదం, విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలపడం, ఉద్యమానికి తూట్లు పొడవడం, ఇక ఆ తర్వాత వీళ్లకున్న బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసమే వీళ్ళు లొంగిపోయారని ఇతరత్ర కూడా వాళ్ళు ఆరోపించారు. అట్లాగే స్పెషల్ జోనల్ కమిటీ అంటే డిఎస్జెడ్సి అంటాం కదా, అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డిఎస్జెడ్సి స్థాయిలో ఆశన కేంద్ర కమిటీ అందించిన సైద్ధాంతిక రాజకీయ అవగాహనను, ఎత్తుగడలను చొరవతో అమలు చేయగలిగితే ఉద్యమానికి ఉపయోగపడేదని, కానీ ఆయన తన సొంత ఆలోచనలతోనే కొనసాగాడని కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తెలియజేశాడు. సో మొత్తం మీద ఇప్పటి వరకు అంటే ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి 16 మంది రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో డివిజనల్ కమిటీ సభ్యులు, అట్లాగే ఇతర సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు ఎంతోమంది చనిపోయినప్పటికీ చనిపోయిన తర్వాత ఆందోళనకు గురై ప్రాణభయంతోనే ఆశన్న అండ్ సోను వీళ్ళిద్దరు లొంగిపోయినట్లుగా మావోయిస్టు పార్టీ తెలియజేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.